నమస్కారం, లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాలు: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్ మీట్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తల్లిదండ్రులు మంచి విద్యను అందించే అవకాశం తప్పక కల్పించాలి అన్నారు. అలాగే చిన్నారులు కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బాటలో పయనించాలని పవన్ కళ్యాణ్ కోరారు. విద్యార్థులు తల్లిదండ్రులకి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం చేసినటువంటి ఆ విద్యార్థులందరూ కూడా వారి విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు. సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతా ఉంది. స్టాంగల్ స్కూల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఈ రోజు ఉత్సాహభరితంగా జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ అన్సారియా హాజరయ్యారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో ఆత్మీయంగా ఆప్యాయంగా మెలగాలని అన్సారియా కోరారు. తల్లిదండ్రులను కూడా బిడ్డలను అలాగే చూసుకోవాలని కోరారు. ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పరచుకొని విధిలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి అన్నారు. సో మహిళా సాధికారత అంటే మీ లైఫ్లో మీకు కావాల్సిన నిర్ణయాలు మీరే, అది మహిళా సాధికారత. మీరు ఎవరిని పైన కూడా మీరే చేయగలిగిన ఆ స్టేటస్లో మీరు ఉంటే అది మనము మహిళా సాధికారత అంటాము. దానికి ఏది ఇంపార్టెంట్ తెలుసా మీకు? చదువు ఇంపార్టెంట్. మీరు అందరూ కూడా ఒక జాబ్ లో ఉంటే అప్పుడు వస్తుంది. పెట్టుకోండి, నేనే చదువుతాను, డిగ్రీ తీసుకుంటాను, ఒక జాబ్ వెళ్తాను, మంచి స్థాయికి నేనే సంపాదిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా 1049 స్కూల్స్, అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా జరుగుతున్నాయి. వారు అక్కడికి మెగా పీటీఎంకి వస్తున్న పేరెంట్స్కి పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి కూడా వారికి చెప్తున్నాము. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఇప్పుడు కొత్తగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఒక యాప్ ద్వారా వారికి ఒక రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ని కూడా, వారికి అండర్స్టాండింగ్ స్కిల్స్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక టెస్ట్ కూడా
చేయడం జరిగింది. దాని గురించి కూడా పేరెంట్స్కి చెప్పి ఇంకా స్కూల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొత్త మార్పులు చాలా ఎక్కువ తీసుకొచ్చినారు. వాటి అన్నింటినీ గురించి కూడా పేరెంట్స్కి చెప్పడం జరుగుతున్నది. సో ఎక్కువ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ డిఫరెంట్ స్కూల్స్కి ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేస్తున్నారు. నేను కూడా ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్కి విజిట్ చేసి ఉన్నాను. ఏదైతే మన చిల్డ్రన్ హోమ్స్ పిల్లలు ఉన్నారో వారు చదువుతున్న స్కూల్కి వచ్చి వారు ఎలా చదువుతున్నారో గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇళ్ల కూల్చివేతతో వీధిన పడిన బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని మాజీ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. విజయవాడ భవానీపురానికి చెందిన ఇల్లు కోల్పోయిన బాధితులు శుక్రవారం గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర జగన్ను కలిశారు. ఆయనకు తమ గోడును వినిపించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా దగా చేస్తుంది అన్నారు. తూర్పులో ఈరోజు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నసీర్, డిప్యూటీ మేయర్ సజ్జల కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మన ఎంఈఓ ఈ పాఠశాల యొక్క ఘనత వేరే బోర్డ్స్ ఆఫ్ ద స్కూల్స్ మొత్తం దాంట్లో రికార్డులు చూసుకుంటున్నాను అని చెప్పి అడిగేవాడు. గతంలో ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా జరిగేది కాదు. కానీ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, అలాగే టీచర్స్ అందరూ కూడా కలిసి విద్యా వ్యాప్తి కోసం, ఆ విద్యాలయం యొక్క అభివృద్ధి కోసం, ఆ విద్యా వ్యాప్తిలో ఎటువంటి మార్పులు తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ని పెట్టడం జరిగింది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ యొక్క సహకారం అవసరం అని అనుకొని ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 అని కార్యక్రమం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక విద్యా వైపు పలు మార్పులు తీసుకొస్తున్నారు. కొత్తపేటలో కిమ్స్ శిఖర ఫెర్టిలిటీ IVF హాస్పిటల్ ను ఈ రోజు ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి 5DG వెంకటరమణ హాస్పిటల్ ను ప్రారంభించారు. హాస్పిటల్ వైద్యులతో సో మన గుంటూరు డిస్టిక్ ఈజ్ మెడికల్ హబ్ సిటీ కింద మనము పేర్కొంటాము. ఈ హాస్పిటల్ చూస్తే హోమ్లీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అండ్ ప్లస్ స్పెషలిస్టులు ఇక్కడ మన సుధాకర్ గారి CEO గారి ఆధ్వర్యంలో, తర్వాత మన ఇక్కడ డాక్టర్ ప్రత్యూష అండ్ శిరీష, వీళ్ళు సీనియర్స్ డాక్టర్స్, వెల్ పర్సన్స్. అండ్ వీళ్ళ కౌన్సిలింగ్లో ఈ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ మేనేజ్మెంట్ టీమ్. I wish all the best. Thank you so much.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ కిమ్స్ ఫర్టిలిటీ IVF సెంటర్. సో ఈరోజు మేము మా సెంటర్ ఇనాగరేట్ చేసాం. ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ద డిగ్నిటరీస్ మా దగ్గర. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిసీజ్ కాదు, ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ హెల్ప్ కావాలి కపుల్స్కి. సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ పేషెంట్స్. సో మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ మేము చాలా ఎంపథెటిక్గా వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని హౌ టు అప్రోచ్ దెమ్ అనేది ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఇట్స్ నాట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరికి నీడ్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరి కండిషన్ డిఫరెంట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అందిస్తాం ఇక్కడ. అండ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ హియర్, వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్. ఎంబ్రియో బయోప్సీస్ అంటాము. సో ముందే జెనెటిక్ కంటెంట్ తెలుసుకుని అన్యూప్లాయిడీస్ అంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండేది కూడా మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ డిఫరెంట్ facilities at our center. మా దగ్గర ఎండోస్కోపీ ఉంది అండ్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ హియర్ అండ్ అట్మోస్ట్ స్టెరైల్ కండిషన్స్లో అండ్ విత్ ఫుల్లీ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్ మా దగ్గర ఉంది. సో మా దగ్గరకు వచ్చిన కపుల్ అందరూ దే ఆల్వేస్ గో విత్ అ హ్యాపీ ఫేస్ ఆన్ దేర్ ఫేస్ అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కిడ్స్ ప్రాంగణంలో ఈ నెల 8-9 తేదీల్లో నేషనల్ టెక్నాలజీ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ కోయ సుబ్బారావు వెల్లడించారు. శుక్రవారం రాజేంద్ర నగర్ లోని ఐకాన్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గ్రాండ్ ఫైనల్ నిర్వహణకు కిడ్స్ నోడల్ సెంటర్ గా ఎంపికవ్వడం తమకు గర్వకారణమని సుబ్బారావు అన్నారు. యావత్తు విద్యార్థులు జయప్రదం చేయాలని కోరారు. వాళ్ళు ప్రాబ్లం స్టేట్మెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ SIH పోర్టల్లో పెడుతుంది. SIH పోర్టల్లో పెడితే స్టూడెంట్స్ ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఒక బ్యాచ్ అదే తీసుకుంటారు, నేను అదే తీసుకుంటాను. బట్ నేను ఇచ్చే సొల్యూషన్ బాగుండొచ్చు, మీరు ఇచ్చే సొల్యూషన్ బాగుండదు. 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజన్లో భాగంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ AICT సంయుక్తంగా విద్యార్థుల్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేసే నిమిత్తం ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7 ఎడిషన్స్ కంప్లీట్ అయినాయి. 8వ ఎడిషన్ ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సాఫ్ట్వేర్ ఎడిషన్, రెండోది హార్డ్వేర్ ఎడిషన్. దేశం మొత్తంలోని కళాశాలలో విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ఆవిష్కరణని, ఇన్నోవేషన్స్ని ముందు ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేసి దాని నుంచి ఫైనల్ గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేసే విధానం జరుగుతాం. దీంట్లో భాగంగా రాష్ట్ర మొత్తంలో వచ్చి 1,42,000 మంది విద్యార్థులు వివిధ కళాశాల దగ్గరగా 2,500 కళాశాలల నుంచి గ్రూపులుగా ఫామ్ అయ్యి దీంట్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంటర్నల్ హ్యాకథాన్ నిర్వహించిన తర్వాత ఫైనల్గా 2,500 కళాశాల గ్రూపుల నుంచి 1,360 ఆవిష్కరణని ఫైనలిస్ట్గా చేయడం జరిగింది. అంటే దగ్గరగా 1,00,000. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం సెక్రటరీ మల్లెల రాజు ఆధ్వర్యాన జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. కొంచెం వెనక్కి రండి. యావత్ ప్రపంచానికి కూడా అతి ముఖ్యమైనటువంటి పండుగ క్రిస్మస్ను పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం. పెద్ద ఎత్తున ఈరోజు నగరంలో ఉన్నటువంటి క్రిస్టియన్ సోదర సోదరీమణులు అలాగే అన్ని కులాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని సోదర భావంతో
సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కష్టపడి జీవించేటువంటి వాళ్ళు. నా పేరు మల్లెల రాజు. నేను గుంటూరు క్రిస్టియన్ ఫోరం జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే క్రిస్టియన్ సేవా సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరులో కమ్యూనిటీ క్రిస్మస్ గుంటూరు క్రిస్టియన్ ఫోరం తరఫున ఏర్పాటు చేసినప్పుడు మరి మన గుంటూరు 1 ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు, ఇతర పెద్దలు బీసీ రాష్ట్ర నాయకులు కేసన్ శంకరరావు గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ సార్ గారు, తర్వాత ముస్లిం పెద్దలు నాయకులు ఎంతోమంది కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా వచ్చి ఈ పండుగలో పాల్గొని యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క చిలకలూరుపేట బైపాస్ రోడ్లో కంటైనర్ను వెనక నుండి కార్ ఢీకొనడంతో 5గురు దుర్మరణం పాలయ్యారు. నాదండ్ల మండలం గణపవరం హైవే రోడ్ పై స్లో అయిన కంటైనర్ ను వెనక నుండి వేగంగా వచ్చిన మారుతి షిఫ్ట్ కార్ ఢీకొంది. కారులో ఉన్న 5గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మంచుతో కంటైనర్ కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలను ఆరా తీస్తున్నారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రమాదేవి అనే రోగికి గతంలో ఆపరేషన్ జరిగింది. తాజాగా తీవ్ర నొప్పితో ఆసుపత్రికి రాగా స్కానింగ్ నిర్వహించారు. తొడలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. దాంతో రోగితో పాటు బంధుమిత్రులు భగ్గుమన్నారు. గతంలో ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ నారాయణపై నిప్పులు చెరిగారు. 2000 అడిగారు. మామూలుగా ఆంటీ నాకు పెద్దగా తెలియదు. ఆంటీ మళ్ళీ 2000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? అదే వాళ్ళకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 2000 అయిపోతే ఆపరేషన్ చేయనన్నారా? అలా ఏమంటారు చెప్పండి. ఏం కాదు. ఇవాంటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.